హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసి వ్లాగ్స్. టుడే నేనైతే బ్రేక్ఫాస్ట్ రాగి బన్ను అయితే చేశాను. చూడండి, ఎంతో హెల్దీకరమైన రాగి బన్ను అయితే చేశాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ, చాలా బాగా వచ్చిందండి. చూడండి, చాలా బాగా ఉంది టేస్ట్ మాత్రం. వీడియోలోకి వెళ్ళైతే చూద్దాం ఎలా ప్రిపేర్ చేశాను అన్నది. ఫస్ట్ అయితే ఒక బౌల్లో రాగి పిండి అయితే వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 2 వెల్లుల్లి ముక్కలు అన్ని చిన్నగా కట్ చేసుకొని అయితే వేసాను. చూడండి, అలాగే కాస్త కొత్తిమీర వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, తగినంత సాల్ట్. అలాగే వంట సోడా, ఎందుకంటే మనం బన్నులాగా చేసుకోవాలనుకున్నాం కాబట్టి వంట సోడా వేస్తేనే కాస్త మనకి బన్ను టైప్ అయితే వస్తుంది అనమాట. అందుకే కాస్త సోడా కూడా వేసాను. చూడండి, ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేయాలి బాగా. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అంతా కూడా. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఉప్మా లాగైతే చేశాను రాగి పిండితో. సో ఇప్పుడైతే బన్ను లాగైతే చేస్తున్నాను అనమాట. రాగి పిండితో చాలా రెసిపీస్ చేయొచ్చండి. ఇడ్లీ కానీ, ఇలాంటివి దోశ కానీ చాలా ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా హెల్దీ ఫుడ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చండి. చాలా హెల్దీగా ఉంటుంది. చూడండి, అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసి. ఇంకా మనము వీటిలో తురిమిన క్యారెట్ కానీ, కీరా దోస కానీ, ఇంకా వెజిటేబుల్ బీన్స్ కానీ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగా అనిపిస్తుంది. సో నేనైతే వేయలేదు. సో వేసేవాళ్ళు కూడా అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ బౌల్ అయితే నేను తీసుకున్నాను. సో అందులో అయితే ఆయిల్ వేసాను. వెడల్పుగా ఉండకూడదు, ఇలా చిన్నగా ఉంటేనే మనకు బన్ను లాగా అయితే వస్తుందన్నమాట. కాసంత ఆయిల్ వేసుకొని ఈ రాగి పిండి అయితే ఈ విధంగా అయితే వేసాను. ఇలా చూడండి, అంతా కూడా ఇలా అనుకోవాలి. మరి ఎక్కువ కూడా కాకుండా అంత తక్కువ కాకుండా ఒక మీడియం లాగా వేసుకుంటేనే కొంచెం మనకు బన్ను సైజ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఒక్కటి తింటే చాలండి, చాలా మంచిగా కడుపు నిండిపోద్ది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒకే లెవెల్గా సమానంగా అనుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే పైన కూడా కుక్ కావాలి కాబట్టి సో మూత అయితే పెట్టుకోవాలి. సో కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేస్తేనే మనకి మంచిగా అనేది వస్తుందన్నమాట. కాలుతుంది లోపల కూడా మంచిగా. ఆనియన్ అంతా కూడా ఇదైపోతుంది. సో తినేటప్పుడైతే క్రిప్సీగా భలే అనిపిస్తుంది అండి నిజంగా. ఆనియన్ అవన్నీ వేసుకున్నాం కదా. చూడండి, చక్కగా నెమ్మదిగా అయితే ఇలా 2 వైపులు అయితే కాల్చుకోవాలి. ఈ రాగి బన్ను అయితే చట్నీ కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, పప్పు కానీ వేటిలో అయినా సర్వ్ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్ట్ అనిపిస్తుంది. చూడండి, ఇలా 2 వైపులు అయితే కాల్చుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో, యమ్మీ టేస్ట్ మాత్రము. సో ఇంకోటి కూడా వేసాను నేను. 2 అయితే వేసాను. ఇది కూడా సేమ్ యాస్టీజ్గా అలాగే కాల్చుకోవాలన్నమాట. డైట్ చేసే వాళ్ళకైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇలా రాగి బన్ను. అంటే ఒకే విధంగా కాకుండా ఇలా దోశ కానీ, ఇడ్లీ కానీ, ఉప్మా టైప్ కానీ ఇలా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట, రకరకాలుగా. సో ఇప్పుడు ఇది కూడా మూత పెట్టేశాను. చూడండి, ఫస్ట్ అయితే ఇలా ఒకటి అయ్యింది, ఇంకోటి అయితే కుక్ అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా సేమ్ అలాగే నెమ్మదిగా తీసుకోవాలి. ఇంకా కుక్ అవ్వలేదు, చూస్తున్నాను. ఇది కూడా అలాగే చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో నేనైతే పప్పుతో అయితే టేస్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎలా టేస్ట్ ఉందో. చూడండి,
ఆనియన్ ఇవన్నీ కూడా చక్కగా కాలాయన్నమాట. పెరుగు కానీ చట్నీ చెప్పాను కదా, అలా వీటితో అయినా కూడా తినొచ్చు అనమాట. సో నేనైతే పప్పుతో అయితే టేస్ట్ చేస్తున్నాను. భలే టేస్ట్ ఉందండి, నిజంగా చాలా బాగా వచ్చింది, యమ్మీ టేస్ట్ మాత్రము. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అందరు కూడా. యమ్మీ టేస్ట్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.